హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యోగ్ స్టాక్. ట్రంప్ టేక్ ఓవర్ చేసుకున్న తర్వాత కొన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మీద సైన్ చేశాడు. సో మన ఇండియన్స్కి ఏవైతే ఇంపార్టెంటో దాంట్లో మనకు పనికొచ్చేవి ఒక 4 పాయింట్స్ మీకు చెప్తాను. సో ఆ పాయింట్స్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మీరు లాస్ట్ వరకు చూడండి, ఏది మిస్ కాకుండా. సో ఈ 4 విషయాల్లో మాత్రం మన ఇండియన్స్కి, మన ఐటీ వాళ్ళకి ఎఫెక్ట్ అవుతాయి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే బర్త్ రైట్ సిటిజన్షిప్. బర్త్ రైట్ సిటిజన్షిప్ గురించి నేను ఒక డీటెయిల్ వీడియో చేశాను, డిస్క్రిప్షన్లో ఉంది, కావాలంటే మీరు అది చూడండి. సింపుల్గా చెప్పాలంటే బర్త్ రైట్ సిటిజన్షిప్ ఆఫ్టర్ ఫిబ్రవరి 14 తర్వాత ఎవరైతే మన పిల్లల్ని కంటారో వాళ్ళకి యుఎస్ సిటిజన్షిప్ రాదు. అది అంటే ఏంటంటే బేసిక్గా మదర్ కానీ ఫాదర్ కానీ ఏదర్ యుఎస్ సిటిజన్ అయి ఉండాలి, లేదు గ్రీన్ కార్డు హోల్డర్ అయి ఉండాలి. ఇది కాకుండా H1B వీసా కానీ, స్టూడెంట్ వీసా కానీ, ఇంకే రకమైన వీసా కానీ, ఒకవేళ ఇల్లీగల్గా ఉన్నా కానీ ఇలా ఉంటే మాత్రం వాళ్ళ పిల్లలకి సిటిజన్షిప్ అనేది రాదు. సో ప్రస్తుతానికైతే ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేసిన దాని ప్రకారం అయితే మాత్రం అది రూలు. సో నెంబర్ 2, స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇల్లీగల్గా ఎక్కడైనా రెస్టారెంట్స్లో, జనరల్గా అమెరికాలో ఏంటంటే స్టూడెంట్ రూల్, వాళ్ళు ఓన్లీ యూనివర్సిటీలోనే పనిచేయాలి. రెస్టారెంట్స్లో కానీ, బయట ఎక్కడ కానీ, లేకపోతే డెలివరీలు చేసుకోవడం కానీ ఇట్లాంటివి ఏవి అలౌడ్ కాదు. సో ఒకవేళ కనుక ఎవరైనా ఇల్లీగల్గా మోటల్స్లో కానీ, రెస్టారెంట్స్లో కానీ, ఎందుకంటే మనకు జనరల్గా డబ్బులు సంపాదించుకోవడానికి స్టూడెంట్స్ తప్పదు కదా, కష్టపడటానికి జాబ్ చేస్తూ ఉంటారు. అలా ఎవరైనా ఇల్లీగల్గా వర్క్ చేస్తున్నట్టయితే మాత్రం కొన్ని రోజులు మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకు అంటే దొరికితే ఫైన్స్ వేస్తారు, డిపోర్ట్ చేస్తారు, పాస్పోర్ట్ క్యాన్సిల్ చేస్తారు, ఒక్కొక్కసారి శిక్షలు కూడా పడవచ్చు. ఎందుకంటే ఇల్లీగల్ ఈజ్ ఏ ఇల్లీగల్, మనం ఆర్గ్యూ చేసే సిచ్యువేషన్లో ఉన్నాం మనం. ఎందుకంటే మనం చేసే తప్పు అయినప్పుడు మనం ఎలా ఆర్గ్యూ చేస్తాం, చేయలేం కదా. సో కాబట్టి కొన్ని రోజులు మీరు ఇలాంటివి ఏమి చేయకుండా పరిస్థితి అంతా సెట్ అయ్యే వరకు, ఇప్పుడు ప్రజెంట్ ఇమ్మీడియట్ గవర్నమెంట్ కొత్తగా వచ్చింది కాబట్టి ఎలాంటిదైనా జరగచ్చు. సో చెప్పలేం. కాబట్టి కొన్ని రోజులు మీరు జాగ్రత్తగా ఉండండి. ఎవరు కూడా ఇల్లీగల్ జాబ్స్ చేస్తూ దొరకకండి. దొరికితే మాత్రం తర్వాత సిచ్యువేషన్స్ చాలా వరస్ట్గా ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఇండియాలో ఉండే మీ పేరెంట్స్ టెన్షన్ పడుతూ ఉంటారు. సో ఇక్కడ ఒకవేళ మీకు కనుక శిక్షలు పడి మిమ్మల్ని జైల్లో వేసినా, లేకపోతే పాస్పోర్ట్ క్యాన్సిల్ చేసి పంపించేసిన, డిపోర్ట్ చేసిన, ఫైన్లు వేసిన, దేనికైనా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే, ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే H1 లాటరీ. ఇప్పటి వరకు 2024 వరకు ఒకప్పుడు అసలు H1 అనేది లాటరీ సిస్టమ్ లేదు. తర్వాత లాటరీ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేశారు. ఆ లాటరీలో 70% యాక్చువల్గా మన ఇండియన్స్ ఎక్కువ H1s వస్తున్నాయి. H1 ఇస్ అందరికీ సేమ్ కానీ బేసిక్గా. సో ఇప్పుడు లాటరీ సిస్టమ్ 2024 ఈస్ ద లాస్ట్ ఇయర్ ఫర్ ది H1 లాటరీ అనమాట. ఇప్పుడు 2025 నుంచి లాటరీ తీసేశారు. సో స్కిల్ బేస్డ్ ఇమిగ్రేషన్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇంకా దీని మీద డీటెయిల్స్ అనేది క్లారిటీగా రాలేదు. ఎలా ఏంటి, దీని గైడ్లైన్స్ ఏంటి, ఎలా చేస్తారు ఏంటి అనేది మాత్రం ఇంకా డీటెయిల్స్ రాలేదు. సో వచ్చినప్పుడు ఆబ్వియస్లీ నేను మీకు అప్డేట్ చేస్తాను. ప్రస్తుతానికి మాత్రం H1B లాటరీ లేదు. ఈ ఇయర్ నుంచి మాత్రం H1B ఏంటంటే స్కిల్ బేస్డ్, అంటే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన టెక్నాలజీలో టాప్ వాళ్ళని కానీ, డేటా ఇంజనీరింగ్ కానీ, బిగ్ డేటా కానీ, ఏదైనా స్పెషల్ స్కిల్ అనమాట. అంటే ఒకప్పుడు జనరల్గా సివిల్ చదివినోడు కూడా ఐటీ జాబ్ అని చెప్పి H1 అప్లై చేసుకొని వచ్చేవాడు. సివిల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు కానీ, లేకపోతే మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన వాడు ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ రావాలి అంటే మెకానికల్కి సంబంధించిన ఆ స్కిల్, ఆ పర్టిక్యులర్ ఇంజనీరింగ్, నీకు ఏదైతే కేటగిరీలో ఉంటావో ఆ కేటగిరీకి సంబంధించిన జాబ్కి అప్లై చేసుకుని, ఆ జాబ్కి యూఎస్లో ఎవరు లేరు, మనకు వీళ్ళు తప్ప వేరే గతి లేదు అని ప్రూవ్ చేస్తే అప్పుడే H1 అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు సివిల్ వాళ్ళు ఉన్నారు, సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు, మీరు ఐటీ జాబ్కి నేను ఒరాకిల్లో పనిచేస్తా, లేకపోతే ఇంకో దాంట్లో పనిచేస్తా అని H1 అప్లై చేసుకుంటే ఇవ్వరు. మీరు సివిల్ ఇంజనీరింగ్ చేశాం కాబట్టి సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి కంపెనీలు ఏదన్నా మిమ్మల్ని అలాంటి జాబ్కే, అంటే మీ ఏదైతే గ్రాడ్యుయేషన్ మీరు కంప్లీట్ చేస్తారో, ఇంజనీరింగ్ అని, ఎంటెక్ కానీ, బీటెక్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ఇట్ షుడ్ ఎగ్జాక్ట్లీ మ్యాచ్ విత్ యువర్ స్కిల్ సెట్. మీరు ఏ జాబ్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ జాబ్కి మీరు చదువుకున్న చదువు సేమ్ స్కిల్ సెట్ ఉండాలి. ఎట్ ద సేమ్ టైం అది కూడా అక్కడ ఎవరు దొరకరు, వీళ్ళు కంపల్సరీ కావాలి అని రిక్వైర్మెంట్ మనం చూపించి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ మనం డైరెక్ట్గా ఇప్పుడు ఇదివరకులాగా ఎట్లా పడితే అట్లా H1 లాటరీలో వేసేసుకొని, లాటరీ తగిలితే వెళ్ళేసి అక్కడికి వెళ్ళి జాబ్ ఎత్తుకోవడం, జాబ్ చేసుకోవడం, ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే లేవు. అదొక బ్యాడ్ న్యూస్. ఇంకొక లాస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఎవరైనా ఇల్లీగల్ స్టేటస్లో అమెరికాలో ఉన్నట్టయితే, ఇల్లీగల్ స్టేటస్ ఇన్ ద సెన్స్ చాలామంది ఇప్పుడు ఇండియాకి వెళ్ళకుండా అక్కడ ఉండిపోతున్నారు, వెళ్తే మళ్ళీ వెనక్కి రాలేమని.
ఏదో ఒక రకంగా ఉండటం. అంటే పిల్లలకి సిటిజన్‌షిప్ ఉండి తల్లిదండ్రులకి సరైన వీసా స్టేటస్ లేకపోవటము. లేకపోతే డివోర్స్ కేసులలో వీసా స్టేటస్ సరిగ్గా లేకపోవటము. స్టూడెంట్స్ ఎళ్లి జాబులు రాక దొరకకుండా అక్కడే ఇల్లీగల్‌గా ఉండిపోవడము. అంటే ఇల్లీగల్ బేసికల్లీ మీకే ప్రాపర్ హెచ్1 గాని, ప్రాపర్ ఎల్1 గాని, ఎఫ్1 గాని ఏదో ఒకటి. అంటే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవటానికి కరెక్ట్ స్టేటస్ లేకపోవటం ఇల్లీగల్ స్టేటస్ అంటారు. సో, అలా ఇల్లీగల్‌గా ఉన్నప్పుడు దొరికితే ఇబ్బంది. దొరకకపోతే లైఫ్ నడిచినంత కాలం నడిపియొచ్చు. కానీ అలాంటి వాళ్ళకి మాత్రం ఇప్పుడు కొంచెం గట్టి కాలమే వచ్చిందని జెప్పాలి. మీరు జాగ్రత్తగా ప్రశాంతంగా ఎందుకైనా మన జీవితం మంచిగుండాలి. మనకి ఏ ఇబ్బంది రాకుండా ముందు ముందు అనుకుంటే ప్రశాంతంగా ఎళ్ళిపోండి. అమెరికా కాకపోతే ఎక్కడికి పోయినా బతకచ్చు, ఏం ప్రాబ్లమ్ లేదు. కానీ మీరు అలాగే కంటిన్యూ అయిపోయి ఇప్పుడు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అనేది ట్రంప్ ఆల్రెడీ ఎలక్షన్ దాంట్లో చెప్పాడు. ఇప్పుడు తను చేసి చూపించాలని చెప్తున్నాడు. బోర్డర్‌కి ఆర్మీని పంపించడం ఏవో రకరకాలు నడుస్తూ ఉన్నాయి. బట్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మాత్రం చాలా సీరియస్‌గా తీసుకుంటా అని చెప్పి ట్రంప్ చెప్పాడు. సో, ఒకవేళ మీరు గనక ఎవరైనా ఇల్లీగల్‌గా ఉన్నట్టయితే మీరు దయచేసి ఎళ్ళిపోండి. దొరికితే మాత్రం పరిస్థితి చాలా ఘోరంగా ఉండేటట్టు కనబడుతుంది. సో, పాస్‌పోర్ట్ క్యాన్సిల్ అవ్వచ్చు, జైలు శిక్ష పడొచ్చు, లేకపోతే మనకి ఫైన్‌లు ఎయొచ్చు. ప్లస్ అందరూ ఏంటంటే దొరికితే చూద్దాంలే, దొరకకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఆల్వేస్ మన మీద డేగ కళ్ళుంటాయి. నేను ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను మీకు. ఇప్పుడున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గానీ, ఐటీ సిస్టమ్స్ గానీ, కంప్యూటర్ సిస్టమ్స్ గానీ, మనం కూర్చున్నామా, నిలబడ్డామా, లేచామా, దగ్గామా, తుమ్మామా ప్రతిదీ ట్రాక్ చేస్తున్నాయి. ఎవ్రీ సింగిల్ మూవ్‌మెంట్. గవర్నమెంట్ దగ్గర డేటా లేక కాదు. డేటా ఉంటది. నిజంగా వాళ్ళు గనక సీరియస్‌గా యాక్షన్ తీసుకోవాలి అనుకుంటే వితిన్ సెకండ్స్‌లో ఎత్తి అవతల పడేస్తారు అందరిని. ఓకే. సో, కాబట్టి ఇప్పుడు ట్రంప్ సీరియస్‌గా తీసుకున్నాడు కాబట్టి ఇల్లీగల్‌గా మీరెవరైనా స్టేటస్ లేకుండా, ఇల్లీగల్‌గా ఇన్ ద సెన్స్ ప్రాపర్ వీసా స్టేటస్ లేకుండా హెచ్1 గాని, ఎల్1 ఏదో ఉంటే మాత్రం దయచేసి మీరు బెటర్ గో బ్యాక్ టు ఇండియా. కావాలంటే మళ్ళీ మీరు తర్వాత అప్లై చేసుకొని రావటం ఏదో చేయొచ్చు. దొరికితే సిట్యుయేషన్ చాలా ఘోరంగా ఉంటది. సో, కొన్ని రోజులు ఈ పరిస్థితులు సెట్ అయ్యే వరకు అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండడమే బెటర్. ఓకే ఫ్రెండ్స్, ఇది. సో, ఈ 4 ఇంపార్టెంట్ విషయాలు మాత్రం మన ఇండియన్స్ కోసం. సో, యూ బెటర్ బీ కేర్‌ఫుల్ దేర్.